అందరికి నమస్కారం. ఈరోజు ఆదోనిలో మరొక అడుగు ముందుకేస్తూ అభివృద్ధిలో భాగంగా ట్రాఫిక్ సిగ్నల్స్ని 39 లక్షల రూపాయల ఖర్చుతో ఏర్పాటు చేయడం అనేది. 2 జంక్షన్లు, ఒకటి కంట్రోల్ రూమ్కు సంబంధించినటువంటి జంక్షన్, ఒకటి రెండవది భీమా సర్కిల్లో ఉన్నటువంటి జంక్షన్. ఈ 2 జంక్షన్లో అత్యాధునిక సిగ్నల్ లైట్స్లను ఏర్పాటు చేస్తూ ట్రాఫిక్ని కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో, ఎందుకంటే మనకు తెలుసు టౌన్లో ట్రాఫిక్ శాతం బాగా పెరిగింది. దీన్ని కంట్రోల్ చేయడం పోలీసుల వల్ల కూడా కష్టంగానే ఉంది. సిగ్నల్స్ వ్యవస్థ లేకుండా వీళ్ళని క్రమశిక్షణలో పెట్టడం సాధ్యం కాదు అన్న ఉద్దేశంతో ట్రాఫిక్ సిగ్నల్స్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ప్రత్యేకత కూడా ఉంది, ప్రజలు కూడా తెలుసుకోవాలి. దీంట్లో అత్యాధునికమైన టెక్నాలజీ కెమెరాలు వాడటం వల్ల మామూలుగా ఎవరన్నా ట్రాఫిక్లో సిగ్నల్స్ జంప్ చేసినా, లేదా ఒక రోడ్లో వెళ్ళాల్సి ఇంకో రోడ్లోకి వెళ్ళినా, లేదా ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోయినా ఆటోమేటిక్గా చలాన్ జనరేట్ అయిపోతుంది. మామూలుగా ఏంటి, పోలీసు ఆపుతాడు, ఆపిన తర్వాత చలాన్ రాస్తాడు. దీంట్లో అట్లాంటిది ఏమీ లేదు. ఆటోమేటిక్గా పోలీసులకు సంబంధించినటువంటి ఏదైతే చలాన్ రాయాల్సిందో అదే చలాన్ జనరేట్ చేసుకొని విజయవాడకు పంపించేస్తుంది. మనకు కాపీ మాత్రమే ఇస్తుంది. కాబట్టి ఇంతకు ముందు ఉన్నట్టుగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు, సాఫీగా జరిగిపోతుంది. ప్రజలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, క్రమశిక్షణ పాటించండి. క్రమశిక్షణ పాటించకపోతే వేసే చలాన్లకి ఆటోమేటిక్ జనరేట్ అవుతాయి. కాబట్టి ఎవరి ప్రమేయము ఉండదు అనే విషయాన్ని వాళ్లకు తెలియజేస్తూ ఉన్నాను. రెండవది, ట్రాఫిక్ మరింతగా పెరిగిన సందర్భంలో ఇప్పుడు బైపాస్ రోడ్డును కూడా ఓపెన్ చేశాం. అక్కడ కూడా ట్రాఫిక్ పోతూ ఉంది. టౌన్లో రావాల్సిన పెద్ద వెహికల్ డైవర్ట్ అవుతూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా రోడ్డును వెడల్పు చేయడానికి అవసరమైనటువంటి మాస్టర్ ప్లాన్ అమలు మీద పూర్తి స్థాయి దృష్టి పెట్టాం. వీలైనంత తొందరగా మాస్టర్ ప్లాన్కు సంబంధించినటువంటి డిజైన్లు పూర్తయితే దాని రోడ్లని వెడల్పు చేసే కార్యక్రమాన్ని కూడా రాబోయే 2-3 నెలల్లో మొదలు పెడతామని మీకు తెలియజేస్తా ఉన్నా. రోడ్లు వెడల్పు లేవు, సిగ్నల్స్ ఏమి పెట్టారు అంటే ప్రజలు చాలా మంది ఆరోపణలు చేస్తున్నారు. రోడ్లు వెడల్పు అయితేనే దీనికి పూర్తి స్థాయి వినియోగం కూడా ఉంటుంది. ఎందుకంటే రోడ్లు వెడల్పు చేయాలంటే 2 ప్రధాన సమస్యలు. ఒకటి, ఈ కట్టడాలన్నిటి మెయిన్ రోడ్డు మీద ఉన్నటువంటి శాశ్వత భవనాలన్నిటికి కూడా కొంత డ్యామేజ్ జరుగుతుంది. వీళ్ళని కన్విన్స్ చేయాల్సి ఉంది, అది కూడా ముఖ్యమైనదే. రెండవది, ఆక్రమణలు తప్పనిసరిగా తొలగించాల్సింది. ప్రజలకు కష్టమైన నష్టమైన ఆక్రమణలు తొలగించి రోడ్డుని ఉన్న స్థాయిని తీసుకురావాల్సింది. ఈ 2 పనులు కూడా మొదలు పెడితేనే ఊరికి కొంత విజిబిలిటీ, ఊరికి కొంత ఫ్రీగా ట్రాఫిక్ పోయే అవకాశం ఏర్పడుతుంది. సార్, గతంలోనే లక్షలు వెచ్చించి ఇలాంటి సిగ్నల్స్ ఏర్పాటు చేసినారు. అప్పుడు కేవలం 2-3 రోజులకే నిర్వహణ లోపం వల్ల బంద్ చేసినారు. ఇప్పుడు మళ్ళీ పెట్టినారు. ఇప్పుడు కూడా అలా జరగదని ప్రజలు, నేను అందుకనే ఇప్పటికి కూడా ఎవరైతే కాంట్రాక్టర్ దీన్ని ఎరెక్షన్ చేశాడో అతనికి ఇంకా క్లియరెన్స్ ఇవ్వట్లేదు. మీరు చెప్పినట్టుగా ఇంతకుముందు గతంలో ట్రాఫిక్ సిగ్నల్ పెడితే 3 రోజులే పోయినాయి, వాడికి డబ్బులు ఇచ్చి పంపించేశారు. ఇప్పుడు అలా కాదు, ఇతన్ని హోల్డ్ చేసి కనీసం కొన్ని 2 నెలలైనా సరే ఇది బాగా పనిచేసిన తర్వాతనే అతనికి డబ్బులు క్లియర్ చేయమని నేను కమిషనర్ గారికి కానీ లేదా అఫీషియల్స్కి కానీ చెప్తా ఉన్నాను. ట్రాఫిక్ సిగ్నల్ మీద ప్రజలకు అవగాహన కల్పించకుండా ఏర్పాటు చేస్తే ప్రజలు చాలా సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. అనవసరంగా ఇబ్బందులు పడతారు కదా సార్. పోలీసులు కూడా వాళ్ళకి ఎటువంటి అవగాహన కల్పించకపోవడం వల్ల ఇబ్బందులు పడతారు. ఇప్పటికే పోలీసు రకరకాల మార్గాల ద్వారా అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దానికోసం ప్రత్యేకమైన కార్యక్రమాలు కూడా చేపడతా ఉన్నారు. అవసరమైతే మీ అందరి సహకారంతో, మీడియా, సోషల్ మీడియా, పత్రికల సహాయంతో మరింత ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. ఇదిగుప్ప ఆలూరు క్రాస్ రోడ్డు డ్యామేజ్ అయినందువల్ల పెద్ద పెద్ద వాహనాలను ఆదంలో వచ్చి ట్రాఫిక్ ఇబ్బంది జరుగుతూ ఉంది సార్. ఫస్ట్ అది పూర్తి చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అది ఆల్రెడీ టెండర్లు కూడా పూర్తి అయినాయి, పని మాత్రం మొదలు పెట్టాల్సింది. వీలైన తొందరగా పని మొదలుపెట్టి రాబోయే 6 నెలల్లో ఆ రోడ్డు పూర్తి చేసే ప్రయత్నం చేస్తాను.
ఏ బుడ్ బుడ్ వాంచాడు